హౌసింగ్ లో అందరి క్లారిటీ ఉండాలి. 2.5 lakh houses we are going to inaugurate before 15th of August. Yes. 2.4 lakh houses we are going to Dinni by December 26. Then remaining 8 lakh houses. మనకు రఫ్ గా మీ ఎస్టిమేషన్ ఇప్పుడు ఇమీడియట్ గా 1 lakh ఇచ్చారా ఇవ్వబోతారా? Sir, that will be coming in next 15 days. Sir, files with the union minister. Okay. ఒక 1 lakh ఇప్పుడు ఇమీడియట్ గా వస్తుంది. ఇంకా మిగిలినటువన్నీ కూడా 10 లక్షలు మనం క్లెయిమ్ చేసాం. Yes, sir. About 9 lakhs are eligible, sir. 9 lakhs are eligible out of those 10 lakhs. Sir. So another 8 lakhs we will be getting, sir. 8 లక్షలు వస్తుంది. Yes, sir. 8 ప్లస్ 1 9 లక్షలు. ప్లస్ సార్ అర్బన్ లో ఇంకా 1 లక్ష వస్తాయి సార్. అర్బన్ లో ఇంకా 1 lakh will come, sir. Already about 50,000 has come. మొత్తం కలిసి 10 lakh houses. Yes, sir. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 10 lakh ఇప్పుడు కట్టేటి కాకుండా ఇప్పుడు ఇనాగరేట్ చేసే 8.9 దగ్గర కంప్లీట్ చేస్తే 8.88 ఇంకో 10 lakh houses. As and when we are getting allocation istane, you have to complete. This is 27 end ku meer complete chesiga program pettukovali. That is the program, not financial year, calendar year. 1 year 6 months time untundi. We'll keep that time. Ekkada kuda spill over undaniki veelledu. This is one instruction for andariki. ఇది కూడా మీరు ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ పెట్టి కంటిన్యూగా రివ్యూ చేయండి. 2 హౌస్ సైట్స్ మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ 3 సెంట్లు రూరల్, 2 సెంట్లు అర్బన్. అయితే కొంతమంది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉంటాం లేఅవుట్ ఉంది అన్న వాళ్ళకి అక్కడే ఇచ్చేసేయండి. అదే ఎలిజిబిలిటీ అదే లేఅవుట్ లో కన్ఫర్మ్ చేయండి. 2 ఒకవేళ వాళ్ళు కానీ ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2 రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20-30-40 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000. ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేశాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 is 4,88,000
ఆన్ గోయింగ్ హౌసింగ్ 2.5 లక్షలు ఆగస్ట్ 15th. 2 మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 years. 2 years అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ కానీ కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి, అబ్జెక్షన్ లేదు. మూడోది, అక్కడ వద్దు ఇది దూరంగా ఉంది మాకు బిల్డింగ్ లేదు అన్న వాళ్ళు మాత్రం లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి స్టాచ్యురేషన్